పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి సామాజిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పర్యావరణ సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, సామాజిక సేవలు, సాధికారత కార్యక్రమాలతో జిల్లా పరుగులు పెడుతోంది. సింగరేణి నేతృత్వంలో 45 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం నుంచి మహిళలకు రెస్క్యూ శిక్షణ వరకు ఈ వారం జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి జిల్లా రౌండప్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా సింగరేణి కంపెనీ పర్యావరణ పరిరక్షణలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ట్రీ మ్యాన్ గా పేరుగాంచిన సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ ఈ ఏడాది 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు. వన మహోత్సవం సందర్భంగా రామగుండంలో 500 మొక్కలు నాటిన బలరాం నాయక్ ఇప్పటి వరకు 19,000 మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు ఆదర్శంగా నిలిచారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద జిల్లా వ్యాప్తంగా రైతులకు కంది, మినుము విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుపై గ్రామస్థాయిలో సమాచారం అందించారు. రైతులు రసాయనిక ఎరువులు కాకుండా నానో ఎరువులను వాడే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. నూట 37 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో తొలిసారిగా మహిళా ఉద్యోగులు, అధికారులకు రెస్క్యూ శిక్షణ అందించారు. సింగరేణి వ్యాప్తంగా 36 మంది మహిళా ఉద్యోగులు, అధికారులను గుర్తించి మొదటి విడతగా 13 మందికి ప్రత్యేక శిక్షణ అందించారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 బెటాలియన్ల నుంచి 1000 మంది పోలీసులకు కూడా ఈ శిక్షణ ఇచ్చారు. విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు సింగరేణి యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవలందిస్తున్న 200 మంది వైద్యులను ఘనంగా సన్మానించారు. వైద్యులకు బహుమతులు అందజేసి వారి సేవలను కొనియాడారు. జిల్లా ఆరోగ్య రంగంలో వారి కృషిని గుర్తించారు. పెద్దపల్లి జిల్లా పర్యావరణం, వ్యవసాయం, సామాజిక సేవలు, సాధికారతలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. సింగరేణి నుంచి సామాజిక సంస్థల వరకు ప్రతి ఒక్కరూ జిల్లా పురోగతికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.